హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విజయవాడలో కిడ్నీ ముఠాకు సంబంధించి ఒక కేసు నమోదైంది. కిడ్నీ ముఠా గుట్టు రట్టయ్యే అవకాశం ఉందా లేదా, ఈ కేసు ద్వారా ఏం తేలుతుందో చూద్దాం. అసలు ఈ కేసు ఏంటంటే, ఒక యువకుడు కిడ్నీ అమ్ముకొని మోసపోవాల్సి వచ్చింది. అసలు ఈ రోజుల్లో శరీర అవయవాలు అమ్ముకోవడం అంటే అది మామూలు విషయం కాదు. కిడ్నీలు కావచ్చు, ఎనీ ఆర్గాన్ అమ్ముకున్నాడు అంటే చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది? తిరిగి అతను మళ్ళీ మోసపోయాడు కూడా. అమ్ముకోవడమే కాదు, తిరిగి మోసపోయాడు. ఇంత దారుణమైన పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతనికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా లేదా ఒకసారి మనం చూద్దాం. విజయవాడలో ఇటీవల ఈ కిడ్నీ ముఠా ఒకటి సంతోష్ అనే వ్యక్తిని ట్రాప్ చేసి అతని కిడ్నీ దోచుకున్నారనమాట. అది నిజానికి అతనే అమ్ముకోవడానికి రెడీ అయ్యాడు. ఆ విధంగా వాళ్ళు ఒప్పించి అతని కిడ్నీ తీసుకున్నారు. కానీ కిడ్నీకి 30 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాంతో అతను కిడ్నీ అమ్ముకోవడానికే ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలతో అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. చివరికి వాళ్ళు మొండి చేయి చూపించడంతో ఒక్కసారిగా అతనికి ఏం అర్థం కాలేదు. చివరికి నష్టపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది దర్యాప్తు సాగుతుంది. అయితే దీని వెనుక ఏం జరిగింది, ఎలా ట్రాప్ అయ్యాడు ఏంటని గమనిస్తే, ఇతనికి తల్లిదండ్రులు ఎవరు లేరనమాట. సో పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవేవో వ్యాపారాలు చేశాను, కానీ దెబ్బతిన్నాను. చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు. కరోనా టైంలో అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ అప్పులు కూడా తీర్చడానికి కెపాసిటీ లేక, అది కూడా ఆన్లైన్ యాప్స్ ద్వారా కొన్ని అప్పులు చేసి ఇక వాటిని తీర్చే మార్గం లేక ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో కిడ్నీ అమ్ముకోవడానికి అతను రెడీ అయ్యాడట. సో ఇన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా పని చూసుకొని పని చేస్తే కూడా డబ్బులు వస్తాయి, నిదానంగా అప్పులు తీర్చుకోవచ్చు. అసలు అప్పులు చేయడము, ఆన్లైన్ యాప్ల ద్వారా అప్పులు చేయడము కరెక్ట్ కాదు, వాటి ద్వారా స్కాములు జరుగుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ పోలీసులు కానీ సోషల్ మీడియాలో కానీ చాలా విషయాలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇతనికి తెలీదా? ఇతనంతా చాకచక్యంగా చేశాడు అంటే అతనికి కూడా అవగాహన ఉన్నట్టే ఆ యాప్లు వాడుతున్నాడంటే. కాకపోతే ఆ టైంలో ఈజీగా మనీ వస్తున్నాయి చేసేద్దామని ఏదో తొందరపడ్డాడు. మొత్తానికి ఆ విధంగా అప్పులు పాలయ్యి ఈ అప్పుల నుంచి బయటపడడం కోసం అతను కిడ్నీ అమ్ముకుంటే ఒక్కసారిగా 30 లక్షలు వస్తాయని ఆశపడ్డాడు. అది కూడా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి, భాష అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తితో ఈ మంతనాలు జరిగాయన్నమాట. సో ఒక వ్యక్తికి కిడ్నీ అవసరం ఉంది, ఆయనకి కిడ్నీ కావాలి, నీకు కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. దానికి అతను అంగీకరించాడు. కానీ కిడ్నీ ఇవ్వాలంటే అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి లేదు. చనిపోయిన వాళ్ళ నుంచి ఆర్గాన్స్ తీసుకోవడానికి దానికి ఒక వేరే ఒప్పందం ఉంటుంది. అలాగే ఒకవేళ బతికున్న వ్యక్తి అయితే వాళ్ళ బంధువు అయి ఉండాలి. ఎవరైతే రోగి ఉన్నారో కిడ్నీ అవసరమైన వ్యక్తి వాళ్ళ బంధువు అయి ఉండాలి. సో ఆ వ్యక్తి నుంచి మాత్రమే తీసుకుంటారు. ఆ విధంగా ఉంటుందన్నమాట సిస్టమ్. కానీ ఇతను బంధువు కాదు కాబట్టి ఇతనికి ఏం చేశారంటే ఫేక్ పత్రాలు సృష్టించారు. ఫేక్ పత్రాలు సృష్టించి అతని బంధువుగా చూపిస్తూ ఆ అవసరమైన వ్యక్తికి ఇతన్ని తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని భాష అనే వ్యక్తి అతని కిడ్నీ ఇప్పించడం జరిగింది. అయితే ఆ రోగి ఎవరైతే ఉన్నారో ఆ రోగి పేరు సుబ్రహ్మణ్యం అనమాట. సో ఆయనకు మధ్యవర్తిగా వెంకట్ అనే వ్యక్తి వ్యవహరించాడు. సో వీళ్ళు ఎప్పుడైతే చీట్ చేశారో ఆ మధ్యవర్తిని ప్రశ్నించాడు. నాకెందుకు తిరిగి డబ్బులన్నీ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే అతను ఇక డబ్బులు లేవు, ఏం లేవు, నువ్వు బంధువు రూపంలో ఇచ్చావు, సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక డబ్బులు ఇచ్చే అవసరమే లేదు మాకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ డాక్యుమెంట్ ఉంది కాబట్టి కానీ వాదన చల్లదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. దాంతో తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఈ డాక్టర్ చెప్పే విషయాలు కూడా గమనిస్తే, ఈ శరత్ బాబు అనే డాక్టరు గత నెలలో కూడా మేము ఇట్లాగే ఒక వ్యక్తికి మేము ఇలా ట్రాన్స్ప్లాంట్ చేశాము, అది కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తికి మేము ట్రాన్స్ప్లాంట్ చేశాము, అందులో కూడా ఏ సమస్య రాలేదు. దానికి సంబంధించి అయితే వెంకటస్వామి కుటుంబ మిత్రుడు అలాగే ఆయన బాగా సన్నిహితుడైన మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ ఇచ్చారు. సో దాంట్లో ఏ సమస్య రాలేదు, ఇది కూడా అటువంటిదే అని చెప్పేసి ఈ శరత్ బాబు చెప్పడం జరిగింది. ఈయన తన ఇన్స్టిట్యూట్ అయిన శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అనే ఇన్స్టిట్యూట్ నుంచి తను వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఈయన మాటలన్నీ నిజమా కాదా అని తేలాలంటే పోలీసులు దర్యాప్తు చేయాల్సిందే. ఎందుకంటే కిడ్నీ ముఠా ఒకటి ఉందనేది, ఆ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనేది క్లియర్గా కనిపిస్తుంది. తల్లిదండ్రులు లేరు, ఎలాగో సన్నిహితులు లేరు, బంధుమిత్రులు లేరు, ఇలాంటి వ్యక్తి ఎవరు లేకే కదా కిడ్నీ అమ్ముకోవడానికి రెడీ అయ్యాడు. సో అలాంటి సన్నిహితుడు, అలాంటి బంధువు అయినప్పుడు మరి ఎందుకు సహాయం చేయలేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి కదా. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారనేది తెలుస్తూనే ఉంది. అయితే ఈ డాక్యుమెంట్లు ఫేక్ అనేది పోలీసులు ఇప్పుడు తమ దర్యాప్తులో నిరూపించాలి. ఒకవేళ అలా నిరూపించబడినట్లయితే ఈ స్కామ్ మొత్తం బయటకు వస్తుంది. అలా బయటకు వస్తే ఈ ముఠాన్ని రట్టు చేసి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, అలాగే ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు, మధ్యవర్తులు ఉన్నారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి విజయవాడలో ఈ ముఠాన్ని అరికట్టాలి, ఈ దందాన్ని అరికట్టాలి. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన డాక్టర్ పేరు వచ్చేసి శరత్ బాబు. ఈ డాక్టర్ని కూడా వెళ్ళి అడిగితే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఆయన చాలా రూడ్గా సమాధానం చెప్పాడట. ఏంటంటే,
కిడ్నీ తీసిన వాళ్ళం ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఆయన బెదిరించడం జరిగిందట. దాంతో అతనికి కంగారు పట్టుకుంది. సో తనకు న్యాయం జరగదు అని అర్థమైంది. దాంతో అతను గుంటూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఇదంతా విన్నవించుకున్నాడు. సో దర్యాప్తు మొదలైపోయింది. ఇవి డాక్టర్ని ఈ మీడియా వాళ్ళు కానీ వీళ్ళు సంప్రదిస్తే ఈ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, మేము న్యాయంగానే తీసాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశాము, మాది ఏ తప్పు లేదు, అతను బంధువుగా వచ్చి అతనే వాలంటరీగా ఒప్పుకొని అతను కిడ్నీ ఇచ్చాడు, సో ఇది అంతా లీగల్గానే జరిగింది, దీంట్లో ఎలాంటి అక్రమం లేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యవర్తులు మాత్రం చేతులు దులుపుకొని ఎటువల్ల అటు వెళ్ళిపోయారు. సో ఇతనికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. అలాగే దీనివల్ల తెలిసిన మరో విషయం ఏంటంటే, కిడ్నీ ముఠా అనేది ఒకటి విజయవాడలో ఆపరేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు దీనివల్ల అర్థమవుతుంది. దీనికి ఎంతోమంది మధ్యవర్తులు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో వల వేసి వీళ్ళని ఇలా పట్టుకొని ట్రాప్ చేసి వీళ్ళకి 30 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తామని చెప్పేసి నానా మాటలు చెప్పి వాళ్ళ చేత ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తున్నారు. సో ఆ విధంగా అమాయకులు బలైపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా వీళ్ళకి అవగాహన కావాల్సింది ఏంటంటే, ఈ కిడ్నీలు, ఈ ఆర్గాన్స్ ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఆర్గాన్ పోతే తిరిగి రాదు. డబ్బులు ఎన్ని అప్పులున్నా సరే దానికి సంబంధించి మరొక సొల్యూషన్ తీసుకోవాలి, లేదా సన్నిహితుల మీద ఆధారపడ్డమా ఏదో చేయాలి తప్పితే ఇలా కిడ్నీలు పోగొట్టుకొని ఇట్లా అన్యాయానికి గురయ్యి మానసికంగా క్షోభకు గురయ్యి కుటుంబాలు నాశనమయ్యే పరిస్థితికి తేవద్దు. ఇప్పుడు ఆ వ్యక్తి ఫిజికల్గా స్ట్రాంగ్ వర్క్లు చేయలేడు. సో అతనికి ఉన్న ఆరోగ్య సమస్య, ఇప్పుడు ఒక కిడ్నీతో ఫంక్షనింగ్ జరగాలి అంటే కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో అవన్నీ తట్టుకుంటూ అతను ఏ వ్యాపారం చేయగలుగుతాడు, ఎలా కుటుంబాన్ని నెట్టుకొస్తాడు, ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా. సో భవిష్యత్ ఎంతో ఉంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అనవసరంగా మోసపోవద్దు. తస్మాత్ జాగ్రత్త.